శ్రీదేవి ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన నేపథ్యంలో ఈ మేరకు జిల్లాలోని వైఎస్ఆర్సీపీకి చెందిన పలు విభాగాల నాయకులతో టీజేఆర్ సుధాకర్ బాబు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ఈ మీడియా సమావేశంలో వివరించారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య, బీసీ నాయకులు బొట్ల రామారావు, రైతు విభాగం నాయకులు సుబ్బారెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు బాబు, యువజన విభాగం నాయకులు విజయభాస్కర్ రెడ్డి, మహిళా విభాగం నాయకురాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు ప్రవేశపెట్టిన గత మేనిఫెస్టో కానీ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో కానీ దానికి సంబంధించిన ఈరోజు ఈ ప్రెస్ మీట్కి దీనికి ఈ సంఘీభావం చంపాలని చెప్పని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు మన మిత్రులందరూ కలిసి వచ్చి ఈ సంఘీభావం జరపాలని చెప్పని కూడా మమ్మల్ని అడగడం, మేము చాలా హ్యాపీగా ఖచ్చితంగా వస్తామని చెప్పని సుధాకర్ బాబు గారికి చెప్పడం. దీని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ని సరైన పద్ధతిలో మంచి వ్యక్తిని వెనుకోవాలి, పేద ప్రజల్లో గుండెలో ఉండాలి, పేదలకు అందుబాటులో ఉండాలి, పేదలకు సరిపోయే విధంగా పనిచేయాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారు చేసిన తర్వాత ఎలక్షన్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ విధంగా ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దాదాపు 99% ఈ పథకాన్ని అమలు చేసిన పేద ప్రజల గుండెల్లో ఈరోజు నిలిచిపోయిన ఈ మేనిఫెస్టోలో చాలా సంతోషకరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎంత హ్యాపీగా గడుపుతున్నారంటే మేము చాలా హ్యాపీగా దీనికి ఈ జగన్ గారికి మేము సపోర్ట్ చేయడం, మేము దళితులందరూ అనుకూలంగా ఉండటం వల్ల ఇది మెయిన్. నిన్న పెట్టిన మేనిఫెస్టోలో 500 మంది ఎస్సీలు ఉన్న చోట ప్రత్యేక పంచాయతీలు చేయటం అనేది కూడా మేము చాలా సంతోషంగా నిర్వహించుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క విలేజ్లో 5,000, 6,000 ఉన్న విలేజ్లో 4,000, 3,000 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కలిసి ఉన్న దాంట్లో దళితులకు సంబంధించిన పంచాయతీలు సపరేట్ చేయడం అనేది ఇది దేశ మొత్తం మీద చరిత్రాత్మకమైనది కూడా ఈ సందర్భంగా మీ నోటీస్ తీసుకొస్తున్నాం. ఇవాళ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు పెట్టిన కార్యక్రమాల్లో హౌసింగ్ స్కీములు కానివ్వండి, ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రీసర్వే అనేది ఈ రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర 40-50 ఎకరాలు అండర్ రికార్డెడ్ భూములు ఉంటే రీసర్వే ద్వారా ఆ భూములు మొత్తం బయటకు తీస్తే ఇవాళ దళితులకి ఆన్లైన్ చేసుకోవడానికి అక్కడ ఉండే రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ రీసర్వేలో దాదాపు నాకు తెలిసి సగం 30 భాగం రీసర్వే జరిగిన తర్వాత దళితులు గుండెల్లో ఇది మంచి పరిణామం, మన భూములు మనకు ఉన్నాయని చెప్పని రీసర్వే అనేది కూడా ఇది చరిత్రాత్మకమైన రీసర్వే అని చెప్పని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు గత గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భారతదేశం మొత్తం మీద ఉండింది చంద్రబాబు నాయుడు టైంలో. అంతేకాకుండా జగన్ గారు వచ్చిన తర్వాత రాను ఈ అట్రాసిటీస్ కానీ వీటన్ని దళితుల భూముల విషయంలో కానీ తమను నోటీస్కి వెళ్ళినా, ఎమ్మెల్యే నోటీస్కి వెళ్ళినా, మంత్రి నోటీస్కి వెళ్ళినా వెంటనే సచివాలయం
సిబ్బందికి చెప్పి క్లియర్ చేసే పరిస్థితి సందర్భాల్లో మేము కొన్ని విషయాలు కూడా మేము ప్రత్యేకంగా చూడటం జరిగినది రాష్ట్రం మొత్తం మీద. కనుక జగన్ గారు ఉండటం వల్ల పేదలకి మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఇవాళ మేమందరం దళిత సంఘాలందరూ కలిసి మానవాళి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేయడం అనేది కూడా మేము మనుకొని మాట్లాడుకొని ఈ విధంగా మేము జగన్ గారిని మళ్ళీ సీఎం గారు చేసుకోవడానికి మేము సాయశక్తులుగా కృషి చేస్తాము, పనిచేస్తామని చెప్పని కూడా ఈ సభా వేదిక మీద మేము చెప్తున్నాం. కానీ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో కానీ దానికి సంబంధించిన ఈరోజు ఈ ప్రెస్ మీట్కి దీనికి ఈ సంఘీభావం చంపాలని చెప్పని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు మన మిత్రులందరూ కలిసి వచ్చి ఈ సంఘీభావం తెలపాలని చెప్పని కూడా మమ్మల్ని అడగడం, మేము చాలా హ్యాపీగా ఖచ్చితంగా వస్తామని చెప్పని సుధాకర్ బాబు గారికి చెప్పడం. దీని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ని సరైన పద్ధతిలో మంచి వ్యక్తిని వెనుకోవాలి, పేద ప్రజల్లో గుండెల్లో ఉండాలి, పేదలకు అందుబాటులో ఉండాలి, పేదలకు సరిపోయే విధంగా పనిచేయాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయిని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారు చేసిన తర్వాత ఎలక్షన్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ విధంగా ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దాదాపు 99% ఈ పథకాన్ని అమలు చేసిన పేద ప్రజల గుండెల్లో ఈరోజు నిలిచిపోయిన ఈ మేనిఫెస్టోలో చాలా సంతోషకరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంత హ్యాపీగా గడుపుతున్నారంటే మేము చాలా హ్యాపీగా దీనికి ఈ జగన్ గారికి మేము సపోర్ట్ చేయడం, మేము దళితులందరూ అనుకూలంగా ఉండటం వల్ల ఇది మెయిన్. నిన్న పెట్టిన మేనిఫెస్టోలో 500 మంది ఎస్సీలు ఉన్న చోట ప్రత్యేక పంచాయతీలు చేయడం అనేది కూడా మేము చాలా సంతోషంగా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క విలేజ్లో 5,000 6,000 ఉన్న విలేజ్లో 4,000 3,000 ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసిన దాంట్లో దళితులకు సంబంధించిన పంచాయతీలు సపరేట్ చేయడం అనేది ఇది దేశ మొత్తం మీద చరిత్రాత్మకమైనది కూడా ఈ సందర్భంగా మీ నోటీస్ తీసుకొస్తున్నాం. ఇవాళ దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు పెట్టిన కార్యక్రమాల్లో హౌసింగ్ స్కీములు కానివ్వండి, ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రీసర్వే అనేది ఈ రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర 40-50 ఎకరాలు అండర్ కార్టెడ్ భూములుంటే రీసర్వే ద్వారా ఆ భూములు మొత్తం బయటకు తీస్తే ఇవాళ దళితులకి ఆన్లైన్ చేసుకోవడానికి అక్కడ ఉండే రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ రీసర్వేలో దాదాపు నాకు తెలిసి సగం 30 భాగం రీసర్వే జరిగిన తర్వాత దళితులు గుండెల్లో ఇది మంచి పరిణామం, మన భూములు మనకు ఉన్నాయని చెప్పని రీసర్వే అనేది కూడా ఇది చరిత్రాత్మకమైన రీసర్వే అని చెప్పని కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు గత గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో భారతదేశం మొత్తం మీద ఉండింది చంద్రబాబు నాయుడు టైంలో. అంతేకాకుండా జగన్ గారు వచ్చిన తర్వాత రాను ఈ అట్రాసిటీస్ కానీ వీటన్ని దళితుల భూముల విషయంలో కానీ తమను నోటీస్కి వెళ్ళినా, ఎమ్మెల్యే నోటీస్కి వెళ్ళినా, మంత్రి నోటీస్కి వెళ్ళినా వెంటనే సచివాలయం సిబ్బందికి చెప్పి క్లియర్ చేసే పరిస్థితి సందర్భాల్లో మేము కొన్ని విషయాలు కూడా మేము ప్రత్యేకంగా చూడటం జరిగినది రాష్ట్రం మొత్తం మీద. కనుక జగన్ గారు ఉండటం వల్ల పేదలకి మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఇవాళ మేమందరం దళిత సంఘాలందరూ కలిసి మానవాళి తరఫున
వ్యాప్తంగా సపోర్ట్ చేయడం అనేది కూడా మేము మనుకొని మాట్లాడుకొని ఈ విధంగా మేము నమ్మకము విశ్వాసము రైలుకి 2 పట్టాలు లాంటి నమ్మకం విశ్వాసం రైలుకి 2 పట్టాలు లాంటి ఒక పట్ట మీద బండి నడవదు. అట్లాగే విశ్వాసం రాజశేఖర రెడ్డి గారు అయితే దాని నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. వంశము నిలబడే కదా వివాహము సత్పుత్రులను పుట్టాలన్నారు కదా. అందుకని ఆయన చేసినటువంటి మంచి పనులు మరో పనులు ఈయన పూర్తి చేయడం కోసం ఇంకా ముందుకు వచ్చి ఇంతకంటే ఇంకెవరు బాగా చేయలేదురా ఈయన వదిలిపెట్టుకుంటే మనం అందరం అనాథలైపోతామనే ఉద్దేశంతో ఒక ముస్లింగా ఒక మైనార్టీ వర్గం నుంచి వచ్చిన ఒక బహుజనుల్లో ఒకటిగా చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. దొంగ నోటికి మంచి నోటికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి మిగతా వాళ్ళకి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చూడండి, దీని మీద రాసి ఉంటుంది, ఎవరి ప్రామిస్డ్ బ్యానర్ది సమాప్తం అంటాడని. నేను ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 200 ఉన్నట్టు నేను వాగ్దానం చేస్తున్నానని కింద సంతకం పెడితే నడుస్తుంది. కానీ దొంగ నోట్ల మీద కూడా ఇట్లాగే రాసి ఉంటాయి. ఇది ఎవరి దగ్గర ఉంటే ఎంత ఉంటుంది దొంగ నోట్లు. ఒక 1000 నోట్లు కలిపితే ఈ ఒక్క నోట్తో సమానంగా. ఎందుకంటే ఈ దొంగ చల్లని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాటకి ఆ మిగతా వాళ్ళ మాటకి అంత తేడాగా ఉంది. నిజాన్ని ఒక్కడు చెప్పినా నిజమే, అబద్ధాన్ని ప్రపంచం మొత్తం కలిసి చెప్పిన అబద్ధమే. కొంతమంది అంటున్నారు, అయ్యా ఇంతమంది సినిమా యాక్టర్లు, ఇంతమంది వీరులు, ఇంతమంది కలిసి వస్తున్నారు, ఒక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారని. ఏ సినిమాలో అయినా హీరో ఒక్కడే ఉన్నాడండి. విలన్లు ఎంతో మంది వచ్చారు, కానీ చివరికి హీరోదే సాగింది. కానీ ఆయన్ని ఎంత నమ్మారంటే జనము. సార్ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి పింగులో తను వెలుగై రాకుంటే అంటున్నారు కదా. ఏమైపోయే వాళ్ళమో రాజశేఖర రెడ్డి గారు లేనట్లయితే ఈ పేద బలహీన వర్గాలు, ఈ బహుజనులు ఏమైపోయేవాళ్ళు. ఆ తర్వాత కొనసాగించడానికి వాళ్ళ తనయుడు లేకపోతే మనం అందరం ఏమైపోయే వాళ్ళమో. ఆంధ్రదేశేవాళ్ళు కావాలా, మీకు 2 కిడ్నీలు ఉన్నాయి, 1 కిడ్నీ ఇవ్వండి, లేదా 2 కళ్ళు ఉన్నాయి, 1 కళ్ళు ఇవ్వండి అని. వీటన్నిటిని త్యజించి చూడండి, మా అందరికి కూడా ఈ బహుజనులకు కాదు, అగ్రవర్ణ ఇందాక అగ్రవర్ణ పేదలకు కూడా మొత్తానికి ఒక గ్రిప్గా ఉండి, నేను ఒక కాపరిలాగా, ఆయన ఒక కాపరిలాగా, నేను కాపరిని, మీకు భయం లేదు, నేను ఉన్నానని చెప్పని అసలు లెక్కేసుకుంటా పోతే ఆయన యొక్క బెనిఫిట్లు పొందనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వానకదాడ ఉన్నోళ్ళు ఆయన బెనిఫిట్లు పొందడం లేదు. ఇంకొక మాట అండి, గత ప్రభుత్వాల్లో పేద వర్గాలకు ఏం అందటం లేదని చెప్పని అందరూ అగ్రవర్ణాల్లోనూ లేకపోతే వాళ్ళ పార్టీ పెత్తందారులో తింటుంటే దేవుడి వల్ల ఈయన ఒక కామధేనువు లాకొచ్చి గుడ్డి వీళ్ళందరూ వికలాంగులు, నిరుపేదలందరికీ అందటం లేదని ఒక కల్పవృక్షంగా మారి ఆ చెట్టు ఆయన దగ్గరికి వంగి, మన దగ్గరికే వంగి అన్ని ఫలాలు ఇచ్చి బ్రహ్మాండంగా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కావాలి. గత ప్రభువులు 14-15 ఏళ్ళు చేస్తే ఇది రాండి, ఈయన కూడా ఇవ్వనివ్వండి, ఇంకోసారి గెలవనివ్వండి, ఏం చేసి చూపిస్తాడో. 2 సంవత్సరాలు కోవిడ్కి పోయింది, తర్వాత ఇంకో విషయంలో కొన్ని అన్ని పోయినా కానీ నిలబడి మొత్తాన్ని ఎక్కడ కూడా చొరవ లేకుండా ఇలా సింపుల్గా చివరికి ఓల్డేజ్ హోమ్లు గత ప్రభుత్వంలో ఎన్ని కట్టారు, ఈ ప్రభుత్వంలో ఓల్డేజ్ హోమ్లు అసలు ఏమైనా ఉన్నాయా? ముసలి కొద్దిగా మొత్తం నా తమ్ముడు, నా చెల్లి, నాన్న అనేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి మాకు ఆయన లేకపోతే మాకు దిక్కు లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా ఆపని కట్టుదిట్టమైన పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి, ఆర్థికంగా నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి, ఆ కరోనా సమయంలో కూడా పెన్షన్లను సమయానికి ఇచ్చాడు. రేషన్ని 1 మారు కాదు 10 మార్లు రేషన్ ఇచ్చాడు. 1000 రూపాయలు గుర్తించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షత గురించి నేను ఎంత చెప్పినా అది అతిశయోక్తిగా ఉండదు. ఎందుకంటే అవన్నీ వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇప్పుడు వారు ప్రకటించిన కొన్ని ప్రధానమైన అంశాలను మీ ద్వారా
మాకెందుకు ఆనందం కలిగిందనే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియపరచడం ఎంతో ఆనందపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా 13,500 ఉన్న సంవత్సరానికి ఉన్న రైతు భరోసా డబ్బులను ఈరోజు 16,000 చేశాడు. తద్వారా 5 సంవత్సరాల్లో 80,000 రూపాయల భరోసాని రైతుకి ముందుగానే పంటకి సకాలంలో అందించే విధంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్లు ప్రస్తుతం ఉన్న 3,000ని 3,500 చేశారు. ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కమ్మవారిలో పేదవాళ్లకు, రెడ్డిగారోళ్ళలో పేదవాళ్లకు, వైశ్యుల్లో పేదవాళ్లకు, బ్రాహ్మణులలో పేదవాళ్లకు, క్షత్రియుల్లో పేదవాళ్లకు, పెద్ద కులాలుగా పిలువబడుతున్న పెద్ద కులాల్లోని పేదవాళ్లకు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఆయన హయాంలో ఇచ్చిన 40,000ను ఈ రోజున దాన్ని 1,05,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఈబీసీలంతా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగనే తను అత్యంత ప్రేమించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తన అమ్ముల పొదిలో నుంచి ఆయన ఇచ్చిన పాశుపత ఆస్త్రం లాంటి పథకం చేయూత, ఆ చేయూత పథకం 75,000 సంవత్సరానికి ఇస్తే ఇప్పుడు దాన్ని 1,50,000 రూపాయలు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా ఎలా ఉంటామని మహిళలు ఈ రోజున ఊరు వాడాల్సి ఆడుతున్నారు. రాత్రి నుంచి హర్షాతిరేకాలు ఎక్కడ చూసినా వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన కనపరిచినటువంటి కమిట్మెంటు, ఆయన చూపించిన మాటల పరంపర చూస్తే చాలా ఆనందం కలిగింది. 0 వడ్డీ రుణాలు 1,00,000 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మన అధికారంలోకి వచ్చినప్పుడు. నిన్న ప్రభుత్వంలో 2 లక్షలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది 3 లక్షలకు పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. అమ్మఒడి పథకం 15,000 రూపాయలని ఈ రోజున 17,000 రూపాయలకి పెంచిన మహానుభావుడు. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ దీనికి సారూప్యంగా అమ్మఒడి డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. అది ఒక ఒట్టి మాటగా మిగిలిపోతుందని మీ మధ్యలో మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో వచ్చిన హామీలు ఇచ్చాడు. ఆ హామీల గురించి నేను ఇప్పుడు చెప్తే సమయాభావం వల్ల మీకు మళ్ళీ నేను అవకాశం చెప్పినట్లే. ఉదాహరణకు ఆడవాళ్లకు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. రైతు రుణాలు మాఫీ 86,000 కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు. మళ్ళీ అయ్యే చెబుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి 3 సిలిండర్లు ఇస్తానని చెబుతున్నాడు స్త్రీ శక్తి పేరుతో. అలాగే ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణం అంటున్నాడు. 6 హామీలు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. 4,000 పెన్షన్ అంటే దీంట్లో సగం మా కాపీ కొట్టేశాడు. అమ్మఒడి మా పథకాన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే అమ్మఒడి విజయవంతమైందని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. పెన్షన్లు 3,000 మేము చేస్తే 4,000 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,500 ఇస్తున్నారు. అంటే అక్కడ కూడా కొత్తగా ఏమి చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. 20,000 రూపాయలు రైతుకి ఇస్తానన్నాడు. అది ఏంటో లెక్కేంటో పథకం మాకు తెలియదు. మేమైతే ఒక సంవత్సరానికి 13,500 ఇచ్చేదాన్ని 16,000 ఇస్తామని చెప్పి ప్రకటించే జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తానంటున్నాడు. ఇది ఒక పెద్ద మాయ. చంద్రబాబు నాయుడు యొక్క 6 హామీలు 2014-19 కాలంలో ఏ విధంగా అయితే తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారో మళ్ళీ మోసం చేయడానికి 6 హామీలతో వస్తున్నాడని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ వ్యవస్థలన్నిటినీ మీ మధ్యలో నేను గుర్తు చేస్తాను. మరి ముఖ్యంగా ఎస్సీలకు ఆయన చేసిన ఉపకారాలని మీ మధ్యలో చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఎస్సీలకు 2 కార్పొరేషన్లు, మాలా కార్పొరేషన్, మాదిగా కార్పొరేషన్ మరియు రెల్లి కార్పొరేషన్గా 3 కార్పొరేషన్లు చేసి ఈ 2 ఉపకులాలు 3 ఉపకులాల మధ్యలో ఉండే చిన్న చిన్న తారతమ్యాలను బ్యాలెన్స్ చేశారు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఎస్ఎండి భూములుగా ఉన్న భూములను ఎవరికైతే ఎస్ఎండి భూములు దళితుల దగ్గర ఉన్నాయో వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసి పూర్తిగా హక్కురాలుగా చేసడం జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనంగా మేము భావిస్తున్నాం. అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు 61 డీకేటీ పట్టాలు ఇచ్చాం. ఇది కూడా 2019 నుంచి ఈ రోజు వరకు జరిగింది. ఎస్సీ ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 404 కోట్ల రూపాయలతో విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర రాజధానిగా వాళ్ళు అనుకుంటున్న విజయవాడ నడిబొడ్డులో సుమారుగా 206 అడుగుల అంబేద్కర్ మహాశయుడు విగ్రహం పెట్టి ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఎత్తున్న విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరంపర ఇలాగనే కొనసాగుతూ వచ్చింది. అలాగనే
మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉన్న గ్రామ పంచాయతీ లేదా తండాలను పూర్తిగా వాళ్ళకే అప్పచెప్పి వాటిని పంచాయతీలుగా గుర్తించి రేపు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళే ఇక్కడ సర్పంచులుగా ఉండేటట్టుగా చేయడం ద్వారా మరి ఎస్సీలు పక్షపాతిగా ఆయన ఈ రోజు గుర్తింపబడ్డారు. అలాగే క్రైస్తవులకు ఇప్పటికే పాస్టులకు మరి వృత్తినిచ్చే కార్యక్రమం మీకు తెలుసు, 10,000 రూపాయల వృత్తిని ఇస్తుంది మన ప్రభుత్వం. అలాగనే ప్రార్థనా స్థలాలకు సంబంధించి స్థలాల కేటాయింపు విషయంలో ఉదాసీనంగా ఉంటూ అర్హత కలిగిన ప్రతి సమస్యకు, అది క్రైస్తవ సంస్థ అయినా, ముస్లిం మైనార్టీ సంస్థ అయినా, లేదా హిందువులకు సంబంధించిన దేవాలయాలైనా, ఈ దేవాలయాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో పూర్తిగా మా ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు చాలా ఆసరగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తుంది. నేను చంద్రబాబు నాయుడు యొక్క హామీలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హామీలను మీ మధ్యలో ఇప్పటికే నేను చెప్పాను. 2014 ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి 5 సభల్లో హామీని దంచేశారు, ఓట్లు దండుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ రోజున మోడీ గారు ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మాణానికి నేను సహకరిస్తానన్నాడు. మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఏం సహకరించాడు, ఈయన ఆయనకి ఏం సహకరించాడో మాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోనేమో బీజేపీ మంత్రులు ఇచ్చారు, బీజేపీ దేశ క్యాబినెట్లోనేమో మరి తెలుగుదేశం